హాయ్ పల్లవి. హాయ్, రా అన్నయ్య. ఏం పుస్తకం అది? యుగాంతం, ఎండమూరి గారిది. ఓహో, చాలా బరువైన పుస్తకం. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైమా చదవడం? ఇది వరకు చాలాసార్లు చదివాను. ఊరికే చదివి చాలా కాలమైందని. నువ్వేంటి ఇన్ని ఫైల్స్ తెచ్చావు? ఓ కేస్ స్టడీ చేస్తున్నానమ్మా. నా రూమ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అందుకే నీ రూమ్ కబ్జా చేస్తున్నాను. ఈ రోజు వరకైతే పర్వాలేదు, రోజు అయితేనే ఆలోచించాలి. కేసు చాలా క్రిటికల్ అన్నయ్య. అవునమ్మా. ఎందుకలా అడిగావు? ఏమీ లేదు, అంతలా స్టడీ చేస్తుంటేను. కేసు కష్టమైందైనా కాకపోయినా స్టడీ చేసి తీరాలమ్మా. అవునవును, అదే నిజమే. ఇంతకీ ఏంటా కేసు? ఈ ఇంట్లో కేసు గురించి అడిగేది ఇద్దరే, ఒకరు నాన్న, రెండోది నువ్వు. నేను కేసు ఏంటని అడిగాను. ఇది ఓ బిజినెస్ మ్యాన్కి సంబంధించింది. పట్టపగల అతని ఇంటి ముందే హత్య చేశారు. మర్డర్ చేసింది ఓ ప్రొఫెషనల్. అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది చాలా ఈజీ కేసమ్మా. ముద్దాయి, సాక్షులు అందరూ కళ్ల ముందే ఉన్నారు. ఓ చిన్న ప్రాబ్లం, అది దాటగలిగితే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అంతేనా? యా. ఈసారి డిఫెన్స్ లాయర్ ఏం చేసినా ముద్దాయిని తప్పించలేడు. సో రంగా విల్ విన్ ద కేస్. ఈసారి నువ్వు గెలుస్తావని నాకు తెలుసన్నయ్యా. ఎలా? ఎలా ఏంటి? నీ మీద నీకు ఏర్పడ్డ నమ్మకం వల్ల. ఇప్పుడు చూడు, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు. అవును, నువ్వీరోజు లైబ్రరీకి వెళ్ళలేదా? ఎవరో నిన్ను ఫాలో చేస్తున్నారని విన్నాను. పల్లవి, అందుకని వెళ్ళలేదా? నేనింకా హెల్త్ బాగోలేక వెళ్ళలేదేమో అనుకున్నాను. ఇదంతా ఆ మహాతల్లి పుణ్యమే. ఉత్తి పుణ్యానికే నిన్ను భయపెట్టింది. అయినా ఇలాంటి వాటికే భయపడితే ఎలా పల్లవి? ఇంతకు మల్లికేమంది? కొన్ని రోజులు ఇంట్లో ఉండడమే బెటరు, బయటికెళ్తే ఏమైనా జరగచ్చు అంది. అది నిజమే కదా. ప్రాబ్లం ఎలాంటిదన్నా తెలియకుండా డేర్ చేయడం కూడా మంచిది కాదు. అతను ఎలా రియాక్ట్ అవుతాడో తెలియకుండా. మీరేంటి, మీరు ఆవిళ్ళా మాట్లాడుతున్నారు? ఆవిళ్లాగా కాదు, కరెక్ట్గా మాట్లాడుతున్నా. ప్రతిరోజు పేపర్లో చూడ్డం లేదా? ఎవడో భగ్న ప్రేమికుడు తను ప్రేమించిన అమ్మాయి తనకు అందలేదని, ఆ అమ్మాయి జీవితంతో ఆటలాడుకున్నాడని. చాలే ఆపండి. ఆవిడకన్నా మీరే ఎక్కువ భయపడుతున్నారు. పల్లవి, ఇవన్నీ ఏం పట్టించుకోకు. నేను చెప్తున్నాను, రేపటినుంచి నువ్వు ఆఫీస్కెళ్ళు. మీ అన్నయ్య సంగతి తెలుసుగా, ఎటు తిరిగి ఆవిడ్నే సపోర్ట్ చేయడం. నాకు బాగా తెలుసు నువ్వెంతసేపు ఆవిడ్ని వ్యతిరేకించడమే. చూడండి, మీరు అనవసరంగా నా కోపం తెప్పించకండి. నాకు కోపం వస్తుంది. నేను చెప్తున్నాను కదా. నేను చెప్తున్నానుగా. నో, ప్లీజ్ స్టాప్ ఇట్. యూ స్టాప్ ఇట్. యూ స్టాప్ ఇట్. యూ స్టాప్ ఇట్. ప్లీజ్, బోత్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్. నా గురించి మీరిద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు? వదినా, రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సరేనా? దట్స్ గుడ్. చాలు, ఇక చదవండి. మాకు తెలుసు. అత్తయ్య. ఏంటమ్మా? నేను పిల్లల బుక్స్ తేవడానికి బయటికి వెళ్తున్నాను. సరే అమ్మా. ప్రార్థన, ఒక్క నిమిషం. మీ మామయ్య గారు మందుల చిట్టి ఇచ్చారు, వచ్చేటప్పుడు కొంచెం మెడిసిన్స్ తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. నేను డబ్బులు తీసుకొస్తాను. వద్దత్తయ్య, నా దగ్గరున్నాయి, నేను తీసుకొస్తాను. సరే అమ్మా. ప్రార్థన,
ఏంటత్తయ్యా? ఎలాగూ అటు వెళ్తున్నావుగా, అక్కడికి మీలు దగ్గరే కదమ్మా, ఒకసారి వెళ్ళి చూసిరారాదు. క్షమించండి అత్తయ్య, నాకిష్టం లేదు. ఇది ఇష్టాలకు సంబంధించిన విషయం కాదమ్మా. అది నీ పుట్టిల్లు. అక్కడ నిన్ను ప్రేమించేవాళ్లు, నువ్వు కావాలనుకునేవాళ్లు ఉన్నారు కదా, వాళ్లను బాధ పెట్టడం భావ్యం కాదుగా. మీ నాన్నగారి మీద నీకున్న కోపం మిగిలిన వారికి శాపం కాకూడదు. నేనక్కడికి వెళ్ళి బాధపడ్డాం మీకు ఇష్టమేనా అత్తయ్య? మరి నువ్విక్కడుండి వాళ్ళని బాధ పెట్టడం నీకిష్టమేనా? నువ్వింతకు ముందు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు, భగవంతుడా, నా కోడల్ని నా ఇంట్లో ఉంచడం లేదేమిటా అని బాధపడేదాన్ని. అత్తగా నాకే ఇంత బాధ ఉంటే కూతురు అసలు రానందుకు మీ నాన్న ఎంత బాధపడి ఉండాలి? ఒక్కసారి ఆలోచించు. అదాయన స్వయంకృత అత్తయ్య. మీ అమ్మగారు పోయిన వెంటనే ఇంకో పెళ్లి చేసుకుని నీకు సవతి తల్లిని తీసుకొస్తే ఏం చేసేదానివి? అలా చేయకుండా మీరు పెద్దవాళ్లే మీ జీవితాల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఆయన జీవితానికి ఒక తోడు తెచ్చుకోవడంలో తప్పే ఉంది? అప్పటికి ఇప్పటికీ ఏమిటి తేడా? అప్పుడు చేసుకునే పెళ్ళే ఇప్పుడు చేసుకున్నారు. ఒకప్పుడు నేరం కాంది ఇప్పుడు నేరం ఎలా అవుతుంది? మీకు కనిపించే తేడా ఏమిటో నేను చెప్పనా? అప్పుడు మీకు ఊహ తెలీదు. ఆయన సంపాదన మీద, ఆయన ప్రేమ మీద మీరు ఆధారపడ్డారు. ఇప్పుడు మీకందుకు వేరే దారులు దొరికాయి. ఆయన్నుంచి రావలసిన ప్రేమను పూర్తిగా మీరు తీసుకుని ఆయనకివ్వలసిన ప్రేమలో కోత పెట్టారు. దాన్ని మీ భర్తలకు మీ పిల్లలకు పంచుకున్నారు. ఆ ప్రేమ కోసమే ఆయన పెళ్లి చేసుకున్నారు. దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేగా తేడా. ఆల్ రైట్, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. కానీ ఇన్ని రోజులు లేని అవసరం ఇప్పుడెందుకొచ్చింది అత్తయ్య? ఒంటరితనంతో జీవితం గడపటం నరకం కాబట్టి. నన్నే చూడు, మీ అత్తయ్య ప్రమేయం లేకుండా నేనన్ని పనులు చేసుకున్నా తను లేదంటే ఉండటం నా వల్ల కాదు. భయం, బాధ మొదలవుతాయి. విరక్తి పెరుగుతుంది. మీ నాన్నది ఇదే వయస్సు. కట్టుబాట్లతో మనసును కట్టడి చేసినా మనసు మనసే కదమ్మా. ఆ మనసులో బాధ చెప్పుకోవడానికి ఓ తోడుండాలిగా. అందుకోసం
సమాజంలో మా అందరి గౌరవాన్ని మంట కలపాలా మావయ్య? ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదన్నయ్య, నిద్ర రావడం లేదు. బుక్ చదువుతావా? వద్దన్నయ్య, చదివే టైము లేదు, చదవటానికి మూడ్ కూడా లేదు. ఏంట్రా ఎందుకంత డల్గా ఉన్నావు? ఏమైంది ప్రశాంత్? అర్చన విషయం అన్నయ్య, నాకేం అర్థం కావడం లేదు. ఏంట్రా ఏమైంది? నిన్న రాత్రి కూడా చాలాసేపటి వరకు నీ రూమ్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. అర్చనతో గొడవ. అది మీ ఇద్దరికి మామూలేగా, దానికి కొత్తగా బాధపడ్డం దేనికి? అది కదన్నయ్య, 25 ఏళ్ల నుంచి తన ప్రాబ్లం ఒకటే, వాళ్ళమ్మ తన్ని డబ్బులకు అమ్మేయడం. అది తను మర్చిపోలేకపోతుంది. రాత్రి అయితే చాలు ఓ బొమ్మని చేతిలో పట్టుకొని ఏడవడం మొదలు పెడుతుంది. ఆ టైంలో పలకరిస్తే అరుస్తుంది, చిరాకు పడుతుంది. నువ్వు తన్ని బయటి ఊర్లకి ప్రదేశాలకి తీసుకెళ్తూ ఉంటావు కదా, మరి అప్పుడు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఇంటికి రాగానే మళ్ళీ మొదలు. తన సంతోషం కోసం జీవితాంతం తిరుగుతూ ఉండడం సాధ్యం కాదు కదన్నయ్య. కాలేజీలో ఎలా ఉంటుంది? కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు. స్టూడెంట్స్ అంటే విపరీతమైన ప్రేమ. ప్రశాంత్, తనో పక్క పిల్లల్ని ద్వేషిస్తూనే మరో పక్క ఇష్టపడుతుంది అనిపిస్తుంది. మీకో బిడ్డ పుడితే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అవుతుందనిపిస్తుంది. తనకన్నా ఎక్కువగా నాకే పిల్లలు కావాలనుంది. పెళ్ళై ఇన్నేళ్ళైనా ఇంకా మేమిద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే తనకనే బోరే కదా. కానీ ఈ విషయం చెప్తే తను అస్సలు కన్విన్స్ అవ్వదే. నువ్వు ఈ యాంగిల్లో తనకు నచ్చపడానికి ట్రై చేసావా? అసలు ఈ టాపిక్ ఎత్తగానే తను హిస్టీరిక్గా మారిపోతుంది. బాల్యం గుర్తొస్తుంది, అమ్మ తను ఇంకొకరికి అమ్మేయడం గుర్తొస్తుంది. తనకు జరిగిన అన్యాయాన్ని తన పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడం ద్వారా మర్చిపోవచ్చుగా. ఫర్ ఎగ్జాంపుల్, నాన్న నన్ను క్రమశిక్షణతో చాలా స్ట్రిక్ట్గా పెంచారు. ఆయనంతటి వాణ్ణి కావాలని హెచ్చరించారు. కానీ చివరికి ఏమైంది? ఆయనకు అవమానం తప్ప ఏమీ మిగల్చలేకపోయాను. అందుకే నేనిప్పుడు ఏమంటున్నానో తెలుసా? పిల్లలతో మీరేం చేస్తారో అదే చెయ్యండి, ఏం అనదలుచుకుంటున్నారో అదే అనండి అంటున్నాను. టు అవాయిడ్ ద డిసప్పాయింట్మెంట్. అంటే అన్నయ్య, నాన్నగారు నీకు అన్యాయం చేశారనుకుంటున్నావా? చచ్చా, అలాంటిదేం లేదు. ఆయన్ని అనగలిగేంతటి వాణ్ణి కాదు నేను. అర్చనని కన్విన్స్ చేయడానికి అదో ఎగ్జాంపుల్ కింద చెప్పాను. సరేరా, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ప్రకాష్, దగ్గుమందు తీసుకురా.
ఇప్పటికే లేట్ అయింది. పడుకో ప్రకాష్. మహిమా, నువ్వు గాడ్ ఫాదర్ నవల్ చదివావా? అంత తీరిక నాకెక్కడిది? చాలా గొప్ప కథ మహిమా. ఇందులో ఇది డిస్కస్ చేసే టైం కాదు. పడుకో ప్రకాష్. మేఘనా, ఇంకా పాలు తాగలేదా? నాకు పాలు వద్దమ్మా. అదేంటే కొత్తగా? రాత్రి పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పాను కదా. నాకు తాగాలని లేదమ్మా. అన్నము తినక పాలు తాగక ఏమైందే నీకు? వద్దమ్మా నాకు. ఏయ్ మేఘనా, ఆగు, పాలు తాగు. ఏమైంది వదినా? ఏంటి గొడవ? చూడమ్మా, అసలే సందేశ్కి ఆరోగ్యం బాగోలేదంటే ఇది కూడా నన్ను సతాయిస్తోంది. సందేశ్కేమైంది? జ్వరం. అరే, మరి చెప్పలేదే. పాలిలా ఇవ్వు. మేఘనా, పాలు తాగుతావా లేదా? తాగను. తాగకపోతే రేపు నీకు గిఫ్ట్ లేదు. తాగుతాను. నేను 1 2 3 చెప్పేలోగా నువ్వు తాగేయాలి. ఓకే? 1. ఆగాగాగు. ఇప్పుడు స్టార్ట్ చేయి. 1 2. ఇదేంటి ఇలా ఉంది? అరే ఆగగు, పెట్టకు. ఇందాకడి నుంచి ఎవరో తెగ బ్లాంక్ కాల్స్ చేస్తున్నారు. ఎవరని అడిగితే చెప్పరు. అదే ఆనందమో, ప్రాణాలు తోడేస్తున్నారు. హలో హలో హలో. ఏం మాట్లాడడం లేదు. అత్తయ్య, నేను పాలు తాగేశా. గుడ్, వెళ్ళి పడుకో. మళ్ళీ అలాగే పెడతావేంటి? పక్కన పాడేయి. ఉండని వదినా, చూద్దాం. సరే, నీ ఇష్టం. ఆ వెధవెవడో రాత్రంతా ట్రై చేస్తూనే ఉండేలా ఉన్నాడు. జాగ్రత్త. హలో హలో. ఏంటి మళ్ళీ బ్లాంక్ కాలా? నీ గొంతు విన్నాడు కదా, ఇంక చేయడ్లే. అంటే? అదే, నీ గొంతు విని నువ్వు తిట్టడానికి రెడీగా ఉన్నావని వాడికి అర్థమై ఉంటుంది. ఇంక చేయడ్లే. నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వు జాగ్రత్త. గుడ్ నైట్. ఎవరు లైబ్రరీలో నా వెంట పడుతున్నారు? ఎవరై ఉంటారు?
గెలుపు మీకన్నా నాకు చాలా అవసరం. ఏంట్రా ఇది? బొమ్మను చూపించి అమ్మని మర్చిపోతావా అన్నదమ్మా. పిచ్చి వాగుడు వాక్కు. చిన్నవాడివి ఊరుకుంటుంటే పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అన్నయ్య ఎలా తెలుసు? ఆయన లాయర్ కదా. చాలా సంవత్సరాల క్రితం నాన్న ముఖంలో ఈ నవ్వే చూస్తుండేదాన్ని. తనకిప్పుడు కావాల్సింది మీ నుంచి మోరల్ సపోర్ట్,